రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్రజలకు తక్కువ ధరలకే నిత్యావసరాలను అందించే కార్యక్రమంలో భాగంగా బాపట్ల రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో తగ్గించిన ధరలకే బియ్యం విక్రయించే కార్యక్రమాన్ని బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్రవర్మరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 115 రైతు బజార్ల కౌంటర్లు, 500 రైస్ మిల్లర్స్ ప్రత్యేక పాయింట్ల ద్వారా తగ్గించిన ధరలకే నాణ్యమైన బియ్యం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈరోజు ప్రజలకి రేట్లు బియ్యం పబ్లిక్ మార్కెట్లో పెరిగినందువలన రేట్లు తగ్గించి ప్రజలకి మంచి బియ్యాన్ని అందించాలి. బ్లాక్ మార్కెట్లో షాపుల్లో రేట్లు రోజు రోజుకి పెంచేయటం, ఆ పెంచడం వల్ల ప్రజలు ఏదైతే మధ్యతరగతి కుటుంబాలు పేద కుటుంబాలు ఏవైతే ఉంటాయో ఆ బియ్యం కొనుక్కునే విషయంలో ఇబ్బందులు పడటం, అది ప్రభుత్వ దృష్టికి రావటం, నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించటం, మనోహర్ గారిని పిలిచి దీనికి పరిష్కారం దిశగా రాష్ట్ర మిల్లర్స్ అసోసియేషన్తో మాట్లాడటం, ఆ మాట్లాడిన పిదప మేము ఏదైతే రిటైల్ మార్కెట్కి ఇస్తున్నామో అదే రేట్లకి సొంతంగా షాపులు పెట్టి ప్రజలకు అందించాలని నిర్ణయించటం. ఆ నిర్ణయంలో భాగంగా బాపట్ల జిల్లాలో 20 చోట్ల ప్రజలకి ఈ తక్కువ రేట్లకి ఈ స్టీమ్ బియ్యం కానీ రా రైస్ కానీ 8-10 రూపాయలు తక్కువకి అందించే విధంగా ఈరోజు ఇది ప్రారంభించడం. ఆ ప్రారంభించడానికి ఆర్డీఓ గారు, మన సివిల్ సప్లైస్ ఆఫీసర్స్ మరియు జిల్లా సంబంధించిన మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు మరియు ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ ఇక్కడ హాజరవటం ఇదన్నీ మంచి పరిణామంగా ముందుకు తీసుకెళ్తూ ఒక ప్రజాప్రభుత్వానికి విలువలతో కూడిన అధికారాల్ని పరిపాలన అందించే విధంగా ఎప్పటికప్పుడు ప్రజలు శ్రేయస్సే ప్రధానమైన ఉద్దేశంగా ఈరోజు ప్రభుత్వం మంచి చేసే విషయంలో ఈరోజు బియ్యం కూడా ఒక క్వాలిటీ 60 రూపాయలకి 58 రూపాయలకి మార్కెట్లో ఉన్న బియ్యాన్ని రైస్ మిల్లర్స్ ద్వారా 50-52 రూపాయలకి అందించడం అనేది చాలా గొప్ప విషయంగా నేను వర్ణిస్తా ఉన్నా. ఈ కార్యక్రమంలో మిల్లర్స్ పెద్ద మనసు చేసుకుని వాళ్ళ మిల్లర్స్ అసోసియేషన్కి సంబంధించిన బిల్డింగ్లోనే రైల్వే స్టేషన్ ఎదురుకుండా ఇది ఏర్పాటు చేయటం, అలాగే కర్లపాలెంలో ఒకటి ఏర్పాటు చేయటం, అలాగే పిట్లవానిపాలెంలో ఒకటి ఏర్పాటు చేయటం, అప్పిగట్లో ఒకటి ఏర్పాటు చేయటం, వెదిలిపల్లిలో ఒకటి ఏర్పాటు చేయటం, మండలానికి రూరల్తో సహా అన్ని చోట్ల ఈ బియ్యం పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయటం. దానికి కొన్ని విధి విధానాలు, ఆ విధానాల్లో భాగంగా టెక్నాలజీని అందిపుచ్చుకుని ఒక యాప్ను తయారు చేసి ఎవరైతే రేషన్ కార్డు హోల్డర్ ఉంటారో ఆ రేషన్ కార్డు హోల్డర్ని ఎంటర్ చేసి 10 కేజీలు ఇచ్చే విధంగా ఒక్కసారి ఎంటర్ చేసి ఆ యాప్లో ఎంటర్ అయితే ఆ రేషన్ కార్డు హోల్డర్ మళ్ళీ నెల దాకా ఇక్కడికి రాలేడు మళ్ళీ బియ్యం కొనడానికి. అలా నెలకి 10 కేజీలు రేషన్ బియ్యం ఇచ్చే వాళ్ళకి అది సాలపోయినా కూడా మళ్ళీ ఇక్కడ కూడా ఇచ్చే విధంగా ఈరోజు మంచి ఏర్పాటు చేయటం. టెక్నాలజీలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందు ఉంటుంది. విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు, ప్రశ్నించే తత్వం ఉన్న మన పవన్ కళ్యాణ్ బాబు, వీరిద్దరి కలయితో డబుల్ ఇంజిన్ సర్కార్ గ్రోత్ మన రాష్ట్రంలో ముందుకు దూసుకెళ్తా ఉంది. ఈరోజు భారతదేశంలోనే అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో రెండోదిగా ఈరోజు అప్పుడే ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, ఈరోజు ప్రజాప్రభుత్వం, ప్రజలు ఓట్లేస్తున్న ప్రభుత్వం, మన ఓటుతో ఫ్యూచర్ని నిర్ణయించిన ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఈరోజు మంచి కార్యక్రమాల్లో ముందుకు వెళ్తున్నది అని నేను తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా నేను ఇక్కడ వచ్చిన అధికారులు ఆర్డీఓ గారు అవనివ్వండి, సివిల్ సప్లై మేనేజర్ గారు అవనివ్వండి, అలాగే సివిల్ సప్లై జిల్లా ఆఫీసర్లు అవనివ్వండి, డిటి గారు కానివ్వండి, అలాగే మిల్లర్స్ కానివ్వండి, అలాగే మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా గాంధీ గారు అవనివ్వండి, అలాగే జిల్లా ప్రెసిడెంట్ మన కన్వీనర్ గారు జనసేన శివనారాయణ గారు అవనివ్వండి, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ ఒక మంచి కార్యక్రమం ఈరోజు చేయటం అనేది చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులకి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులకు మరియు అధికారులు అందరికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.